హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. 5:30కి లేచాను. ఇవాళ సండే అయినా సరే 5:30కి, సాటర్డే ఎవ్రీడే ఇంకా సేమ్ టైం. దీంట్లో మాత్రం డేలో మాత్రం ఏం రొటీన్ ఉండదు. ఇంకా పొద్దున్నే లేచి బయట వాకిలన్నీ శుభ్రం చేసేసుకుంటున్నాను అనమాట. ఆ వాకిల్ని శుభ్రం చేసేసుకొని ఇంక మెట్టెలు తుడిచేసేసాను. మెట్టెలు తుడిచేసి ఇప్పుడు ఇంకా అంట్లు కూడా బయట వేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను అంట్లు అనేది బయటే తోముకుంటాను, షింక్ దగ్గర తోమును. ఎందుకంటే అప్పుడు ఆపరేషన్ అయినప్పటి నుంచి ఇంకా ఎక్కువసేపు నిలబడి చేయాలంటే కొంచెం బ్యాక్ పెయిన్ అవుతుంది అనమాట. అందుకనే కింద అంట్లు వేసుకొని కడుక్కుంటాను. అంట్లు కడిగేసేసుకొని తర్వాత బట్టలు నానబెట్టేస్తున్నాను అనమాట. బట్టలు నానబెట్టి చెప్పాను కదా, మాకు వాషింగ్ మిషన్ లేదు, మేమే వాష్ చేసేసుకుంటాము. ఇంకా పాలు రాత్రి తీసుకురాలేదు మా వారు. కిందికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి పాలు తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట. రోజు ఏంటంటే నైటే తెచ్చి పెట్టేసుకుంటాము. ఒక్కోసారి తొందరగా లేస్తారనమాట పిల్లలు. 6-6:30 కల్లా లేస్తారు. అప్పుడు ఏంటంటే పాలు అంటారు. ఒక్కోసారి షాప్ లేట్గా తీస్తారని ముందే తెచ్చుకుంటారు. సో నేను పాలు తీసుకురాగానే మా వారు పాలు కాచి కాఫీ చేసి ఇచ్చారు. నాకైతే కాఫీ ఇచ్చేశారు. పిల్లలకేమో బూస్ట్ కలిపి పాలు ఇస్తున్నారు. తను ఇవాళ కొంచెం ముందు లేచారు కాబట్టి కాఫీ చేసేసాడనమాట. అందుకని నేను కాఫీ తాగుతున్నాను. ఈలోపు పిల్లలు లేచారు. పిల్లలకు కూడా బూస్ట్ పాలు కలిపి ఇచ్చేసారు. పిల్లలు కూడా పాలు తాగుతున్నారనమాట. పాలు తాగి ఇద్దరు పిల్లలు పాలు తాగుతున్నారు. పాలు తాగి ఇప్పుడు బయటికి వెళ్తున్నారు. బయటికి ఎందుకంటే వాళ్ళకి కటింగ్ చేయించుకోవడానికి తీసుకెళ్తున్నాడు అనమాట. ఇద్దరిని చాలా రోజులు అయిందన్నమాట కటింగ్ చేయించి. ఇంకా కొంచెం హెయిర్ అంతా బాగా ఇట్లా వచ్చేసింది, ఎండాకాలం కదా, కొంచెం కటింగ్ చేపిస్తే బాగుంటుందని కటింగ్ చేయించడానికి తీసుకెళ్లారు. వాళ్ళు కటింగ్కి వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ బట్టలు ఉతికేసుకున్నాను కాబట్టి ఆ బట్టలన్నీ తీసుకెళ్ళి పైన ఆరేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. ఏంటంటే ఎండాకాలం వచ్చేసింది, తొందరగా ఆరిపోతాయి అనమాట మనము. అందుకని నేను పైకి వెళ్ళాలంటే బాగా 6:30-7 కల్లా మాకెళ్ళి బాగా ఎండ వస్తుంది అనమాట. మేము ఉండే 3rd ఫ్లోర్లో ఎండ బాగా ఉంటుంది. అందుకని తొందరగా పని చేసేస్తారనమాట. బయట పని, ఇంట్లో పని ఏదైనా ఉంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ బయటకు రావాలంటే బాగా ఎండగా ఉంటుంది. అదేదో ఇప్పుడు మార్చి నెల అయినా నాకు మేలాగా అనిపిస్తుంది, అంత ఎండగా ఉంటుంది. ఇంకా పైకి తీసుకెళ్ళి బట్టలన్నీ ఆరేసేసాను. బట్టలన్నీ ఆరేసేసి ఇంకా కిందకి వచ్చేస్తున్నాను. ఈలోపు పిల్లలకి కటింగ్ అయిపోయిందని మా వారు ఫోన్ చేశారు. వాళ్ళకి నీళ్ళు పెట్టేసి ఇంకా పిల్లలు వచ్చాకనే తలకలు పోసేసాను ఇద్దరికి. ఇంకా మా ఆయన ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు, తను బయట నుంచి తీసుకొస్తానని చెప్పానమాట. ఏంటంటే ప్రతిసారి సండే రోజు ఏదో ఒక టిఫిన్ అయితే కంపల్సరీ చేస్తున్నాను. నిన్న పిండి వేయడం మర్చిపోయాను అనమాట, దోశల పిండి. ఇంకా అందుకని బయట నుంచి టిఫిన్ తెచ్చారు. పిల్లలిద్దరికి టిఫిన్ పెట్టేసి ఇంకా మిగిలిన పని ఇంకా వంట చేయాలి కాబట్టి ఇంకా ముందు టిఫిన్ పెట్టేసేద్దామని నేను పిల్లలిద్దరికి టిఫిన్ పెట్టాను. మా వారు పూరి బోండా తీసుకొచ్చారు. పిల్లలకేమో పూరి తీసుకొచ్చారు, మాకేమో బోండా తీసుకొచ్చారు. సో ఇద్దరు పిల్లలకి టిఫిన్ పెట్టేశాను. ఈరోజు మార్నింగ్ రొటీన్ ఇదే. థ్యాంక్ యూ.